హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ అయితే విచారించడం జరిగింది. మరి ఆ విచారణలో కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి వీడియోలో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. అయితే ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు విచారణ ఎదుర్కోవడం అనేది జరిగింది. అయితే తాజాగా చూసినట్లయితే 2 రోజుల క్రితం కేసీఆర్ కి రెండోసారి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు ఆదివారం 3 గంటలకు సిట్ విచారణ హాజరు కావాలి అని నోటీసులో పేర్కొన్న విధంగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క నివాసంలో కేసీఆర్ సిట్ విచారణకైతే హాజరయ్యారు. అక్కడ మరి కేసీఆర్ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు, సిట్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మరి ఆ పరిస్థితుల పైన కూడా కేసీఆర్ ఏ విధంగా స్పందించారో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ వ్యూహ రచన కేంద్రంగా పనిచేసినటువంటి ఏ ఇల్లైతుందో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు అధికారం చేస్తూ రాజకీయ వ్యూహాలను రచించడానికి కేంద్రంగా మారినటువంటి ఇల్లు ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం. మరి కల్వకుంట్ల వారి ఇల్లు అనొచ్చు. మరి ఆ కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ కూడా సిట్ విచారణలో పాల్గొనాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సిట్ విచారణకు వెళ్లే ముందు కూడా కొంచెం కేసీఆర్ ను చూసినట్లయితే ఆ విచారణకు వెళ్లే సమయంలో వాతావరణం ఏంటంటే కొంచెం గందరగోళంగా, కొంచెం గంభీరంగా కనిపించింది. అదే విధంగా సిట్ విచారణ కూడా వెళ్ళిరు. కేసీఆర్ ను సిట్ ఎన్ని గంటలు విచారించిందంటే సుమారు ఒక 5 గంటల పాటు అయితే విచారించింది. నందినగర్ లో ఉన్నటువంటి అతని నివాసంలోనే ఒక గదిని సిట్ విచారణ కోసం దర్యాప్తు బృందం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ తో పాటు సిట్ విచారణకైతే సంతోష్ రావు తో పాటు రామచంద్రరావు అనే న్యాయవాదిని మాత్రమే కేసీఆర్ తో పాటు ఉండడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మిగతా వారందరినీ కొంతమందిని తెలంగాణ భవన్ కు పంపించడం, మరి కొంతమందిని అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి వేరే రూములలో ఉంచడం అయితే జరిగింది. సుమారు 5 గంటల పాటు విచారణ కూడా చేసిర్రు. ఈ విచారణలో పలు అంశాలపై కేసీఆర్ ను సిట్ అయితే విచారించిందట. అందులో కొన్ని ప్రశ్నలు అయితే చూడొచ్చు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మీరే చేయమన్నారా, అది మీ అధికారంలోనే జరిగింది కాబట్టి దానికి బాధ్యత మీరే వహించిండ్రా అన్న విధంగా ఒక ప్రశ్న అడిగిరంట. సుప్రీం అంటే ఎవరు, సుప్రీం తోటి ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరిగింది, మావోయిస్టుల పేరుతోటి ఫోన్లు ట్యాప్ చేయించారా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం గెలిపే ధ్యేయంగా ఫోన్ ట్యాపింగ్ చేశారా అన్న విధంగా అయితే పలు అంశాలపై అయితే క్వశ్చన్లు అడగడం అయితే జరిగిందంట. మరి క్వశ్చన్లు అడిగిన తర్వాత కూడా సిట్ విచారణ 5 గంటలు కొనసాగిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ క్యాడర్ కి ఒక అభివాదం తెలపడం, మరియు కొంతమంది కీలక నేతలతోటి కూడా సమావేశం అయ్యి సిట్ విచారణలు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు అన్న విధంగా వ్యాఖ్యలు చేసినట్లయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వెల్లడించడం అనేది జరుగుతుంది. కొన్ని కీలక ప్రశ్నలు ఏమడిగిందంటే సిట్, మీ హయాంలో రిటైర్ అయిన పోలీస్ అధికారులను మళ్ళీ పునర్నియామకం ఎందుకు చేసిర్రు, అసలు ఆ అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి. ముఖ్యంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తులుగా కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు అని అంటే ప్రభాకర్ రావు మరియు రాధాకృష్ణ. వీళ్ళిద్దరిని మళ్ళీ వీళ్ళు రిటైర్ అయినప్పటికీ వీళ్ళని ఎందుకు మళ్ళీ నియామకాల్లో నియమించిర్రు, అదే విధంగా ఈ ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అంటే వీళ్ళని అడ్డు పెట్టుకొని మీరు ఫోన్ ట్యాపింగ్లు చేశారా. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజురాబాద్ లో గానీ, సిరిసిల్లాలో గానీ ఇట్లా కొన్ని జిల్లాలలో మీరు మెయిన్ గా వార్ రూములు పెట్టడం ఎందుకు చేసిర్రు, ఇంత సంఖ్యలో వార్ రూములు ఎందుకు ఏర్పాటు చేసిర్రు, వార్ రూమ్లను ఆధారంగా చేసుకొని ఎలక్ట్రిక్ బాండ్ల కొనుగోలు చేయడం గానీ, పార్టీకి వచ్చిన విరాళాలు గానీ వాటిని అన్నింటినీ ఏ విధంగా సంపాదించారు అన్న విధంగా అయితే కేసీఆర్ ను సిట్ అయితే విచారించిందంట. మరి ఆ విచారణ పూర్తి అయిన తర్వాత ఏదైతే ఆ దర్యాప్తు బృందం ఉందో ఆ దర్యాప్తు బృందం మళ్ళీ సిపి సజ్జనర్ ను కలిసిన తర్వాత పలు అంశాలపై కేసీఆర్ ను విచారిస్తున్న సమయంలో కూడా ఆడియో వీడియోను రికార్డ్ చేయడం జరిగింది అనేది తెలియజేయడం జరిగింది. మరి కేసీఆర్ కూడా విచారణకైతే హాజరవడం జరిగింది. ఈ విచారణను వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే మనం చూడొచ్చు. ఒక సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాతనే మొదలు పెట్టిరు. ఏంటంటే కేసీఆర్ లాంటి ఉద్యమకారునికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వ్యక్తికి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఒక ద్రోహం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అనేది బయట చెప్పుకోవడం జరిగింది. కానీ సిట్ విచారణ అనేది ఎలాంటి గందరగోళాలు లేకుండా సాదా సీదాగా అయితే కేసీఆర్ విచారణ జరిగింది. ఒకటి ఏంది అంటే ఈ సిట్ విచారణ ఎదుర్కోవడం కారణంగా కేసీఆర్ కొంచెం మనోవేదనకైతే గురైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తానే కీలక పాత్ర పోషించి అధికారాన్ని ఆ చేతిలో పెట్టుకొని కనసైగతోటి తెలంగాణను శాసించిన వ్యక్తి ఇప్పుడు అతని హయాంలో
జరిగిన అవినీతుల కారణంగా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే అటు కాళేశ్వరంకు సంబంధించి గానీ లేకపోతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ గానీ ఇంకెన్ని విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న పరిస్థితి అయితే ఏర్పడిందనే కనవచ్చు. దీనిపైన కేసీఆర్ కొంత అసంతృప్తికి గురయ్యాడని చెప్పవచ్చు. మరి చూడాలి రానున్న రోజులలో మరి కేసీఆర్ హయాంలో ఇంకెన్ని అవినీతులు జరిగినాయి, మరి జరిగిన వాటిపై ఇంకెన్ని విచారణలు జరుగుతాయి, దర్యాప్తులు జరుగుతాయి, విచారణలకే పరిమితం అవుతాయా లేకపోతే నిజంగానే కేసీఆర్ ని టచ్ చేసే దమ్ము ఇప్పుడు ప్రభుత్వానికి ఉందా? మరి ప్రభుత్వానికి ఒకవేళ ఆ గట్స్ గాని ఉన్నట్లయితే మరి కేసీఆర్ కి గాని బీఆర్ఎస్ నేతలకు గాని ఈ విచారణలో వచ్చిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని మరి వాళ్ళని చట్టపరంగా శిక్షించగలుగుతుందా లేకపోతే జస్ట్ ఈ విచారణకే పరిమితమై కాలక్షేపం చేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకుపోతారు అనేది వేచి చూడాలి.